ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో స్టూడెంట్ సూసైడ్ సంబంధించి సుప్రీంకోర్టు ఈరోజు చాలా ఆందోళన వ్యక్తం చేసింది. రీసెంట్గా ఐఐటి ఢిల్లీలో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. దాంతో సుప్రీంకోర్టు అసలు వాళ్ళు ఎందుకు చేసుకున్నారు, చేసుకోవడానికి గల కారణాలేంటి, దీనికి సంబంధించి విచారణ చేపట్టాలని చెప్పి అధికారులను ఆదేశించింది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు జడ్జిలు జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మహదేవన్ వీళ్ళిద్దరితో కూడిన ధర్మాసనం అధికారులను ఆదేశించింది అర్జెంటుగా అసలు వీళ్ళు ఎందుకు సూసైడ్ చేసుకున్నారు, దీనికి గల కారణాలు ఏంటి, దానికి సంబంధించి రిపోర్ట్ కావాలని చెప్పి సుప్రీంకోర్టు కోరింది. హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నత విద్యా సంస్థల్లో విద్యార్థుల యొక్క మానసిక ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ఒక నేషనల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. మనకు తెలుసు ఐఐటీస్ లాంటి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్లో చాలా ప్రెషర్తో చదువుకుంటుంటారు. వాళ్ళ వయసులో చేయాల్సిన పనులన్నీ పక్కన పెట్టి ఓన్లీ చదువు మీద ఫోకస్ చేస్తారు. ఈ మార్కులు, గ్రేడ్లు, కాంపిటీషన్ వీటిలో పడి సూసైడ్ చేసుకుంటారు డిప్రెషన్లో. విద్యార్థుల భద్రత, విద్యార్థుల శ్రేయస్సు చాలా దేశానికి ఇంపార్టెంట్ అని, కాబట్టి క్యాంపస్లో ఏ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్ క్యాంపస్లో అయినా ఆత్మహత్య వంటి దురదృష్టకరమైన సంఘటనలు జరిగితే కనుక ఇమీడియట్గా అక్కడున్న మేనేజ్మెంట్ పోలీసులకి సమాచారం ఇవ్వాలి, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి. ఇది వాళ్ళ కనీస బాధ్యత, మీరు ఖచ్చితంగా ఇది చేయాలి, వెంటనే త్వరితగతిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. ముఖ్యంగా విద్యార్థుల్లో చాలా డిప్రెషన్ కానీ, ప్రెషర్ కానీ, మానసికమైన కుంగుబాటు కానీ ఇలాంటివి తగ్గించడానికి రకరకాల కార్యక్రమాలు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, సమాజం పట్ల అవగాహన, అంతేకాదు ప్రత్యేకంగా వాళ్ళ కౌన్సిలింగ్ సెంటర్స్ ఇవన్నీ స్టార్ట్ చేయాలని, ఇటీవల కాలంలో ఎగ్జామ్ ప్రెషర్స్, రకరకాల ప్రెషర్స్ వల్ల తీవ్రమైన ఒత్తిడికి విద్యార్థులు గురవుతున్నారని, మానసిక సమస్యలు వాళ్ళు ఎవరితో చెప్పుకోలేకపోతున్నారని, అలాంటి టైంలో వాళ్ళకి ఎవరు సపోర్ట్ లేకపోవడం వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, దానికి సంబంధించి అసలు ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారు, ఈ ఆత్మహత్యలు గల కారణం ఏంటి, సరైన కారణాలు ఎతికి దాన్ని అడ్రస్ చేయాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు చెప్పింది. ముఖ్యంగా విద్యార్థుల యొక్క మానసిక ఆరోగ్య పరిస్థితులను, సమస్యలను పరిష్కరించడానికి, అదేవిధంగా ఉన్నత విద్యా సంస్థలు, హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఆత్మహత్యలు తగ్గించడానికి ఇమీడియట్గా ఒక నేషనల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో స్టూడెంట్ సూసైడ్ నివారించడానికి ఈ నేషనల్ టాస్క్ ఫోర్స్ అనేది 10 మంది సభ్యులతో ఏర్పాటు చేయబోతున్నారంట. దీనికి ఎస్ రవీంద్ర భట్ మాజీ న్యాయమూర్తి నాయకత్వం వహిస్తారు. అయితే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రెగ్యులేషన్స్ ఏమున్నాయి, దీనికి సంబంధించి ఎగ్జిస్టింగ్ రూల్స్ ఏమున్నాయి, ఇన్స్టిట్యూషన్స్ స్టూడెంట్ సూసైడ్ సంబంధించి ఎలా వర్క్ చేస్తున్నాయి, ఫస్ట్ వీటి గురించి స్టడీ చేస్తారు. తర్వాత అసలు ఇప్పుడు ప్రస్తుతం విద్యార్థుల ఆత్మహత్యలు ఎందుకు పెరుగుతున్నాయి స్టడీ చేస్తారు. దానికి సంబంధించి కంప్లీట్ రిపోర్ట్ తయారు చేసి తగిన సూచనలు ఇస్తారు. ఇవి నివారించడానికి తగిన సూచనలు ఇస్తారన్నమాట. ఇదంతా కూడా ఈ నేషనల్ టాస్క్ ఫోర్స్ పని. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ప్రకారం 2013లో భారతదేశంలో విద్యార్థుల ఆత్మహత్యలు దాదాపు 6,654 ఉండేవి. ఇప్పుడు అది 2022కి వచ్చేసరికి దాదాపు 13,000 అయిపోయింది. అయితే 2013 నుంచి 2022 వరకు 1,00,000 మంది స్టూడెంట్ సూసైడ్లు. ఇవన్నీ చూస్తే స్టూడెంట్ సూసైడ్స్ అనేవి సంవత్సరం పెరుగుతున్నాయి. ఎడ్యుకేషనల్ ప్రెషర్ కూడా అంతే పెరుగుతుంది, క్రూయల్ కాంపిటీషన్ కూడా అంతే పెరుగుతుంది. దీనికి సంబంధించి వీళ్ళు యాంగ్జైటీ కానీ, ప్రెషర్ కానీ ఇవన్నీ ఎలా తగ్గించాలి, ఇది కేవలం గవర్నమెంట్ రూల్స్ వస్తే కాదు, సమాజం కూడా దీనిలో పాత్ర పోషించాలి, పేరెంట్స్ కూడా పాత్ర పోషించాలి. అదేవిధంగా అందరూ ఐఐటీస్, అందరూ నీట్ ఎగ్జామ్సే కాదు, రకరకాల ఫీల్డ్స్ ఉన్నాయి, అవి కూడా ఎంకరేజ్ చేయాలి.